జర్నలిస్టు ఎంకన్న మీద కర్నూలు పోలీసు వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కర్నూలు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ ఏదైతే చేసిండ్రో అది నేను అనుకుంటున్నా అది తెలంగాణ మీద ఒక్క జర్నలిస్ట్ ఎంకన్న మీద దాడి కాదు, అది తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి. అది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుస్తుందంటందుకు ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది ఇలా సైకిల్ పాలన అక్కడ కాదు, సైకిల్ పాలన ఇక్కడ కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయి అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3rd డిగ్రీ టార్చరు, ఇటుపక్క 3 పోలీసు వాళ్ళు అటుపక్క 3 పోలీసు వాళ్ళు కాళ్ళ మీద కూర్చొని తొక్కుడు, నానా బూతులు మాట్లాడి అమ్మానా బూతులు మాట్లాడు రేవంత్ రెడ్డి పాలన. అందుకే చెప్పాను రజాకార్ రేవంత్ నాయుడు, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ నాయుడు అని. అంటే నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టుకు, నీ జిల్లా కొల్లాపూర్కు సంబంధించిన ఒక జర్నలిస్టుకు పాలమూరు బిడ్డ, నేను పాలమూరు పేద మొగోన్ని నల్లమల పులి బిడ్డ అంటున్నావు కదా, ఇగో చూడు అదే నల్లమల కాడ పుట్టినటువంటి ఈ బిడ్డను నీ గురువు అంటావో నువ్వేమంటావో, నువ్వు ఎవరికైతే చెంచాగిరి చేస్తున్నావో, ఎవరిని బూట్లయితే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మోసినావో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా అతని బూట్లు ఆ సాక్షుల వాసన చూసుకుంటూనే ఉన్నట్టున్నావు నువ్వు. ఇగో ఈ జర్నలిస్ట్ని తీసుకొని అక్కడి దాకా తీసుకుపోయి దేనికి, ఏదో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిండు అని. అయ్యా నీ చంద్రబాబుకు నీకు అంతా నొచ్చితే ఈడ 100 మంది పిల్లలను ఆత్మహత్య చేసుకుంటందుకు, ఈడ కొన్ని 100,000 మందిని నువ్వు పోలీస్ స్టేషన్లో ఇచ్చి టార్చర్ చేసినందుకు మా కడుపు ఎంత మండాలే. బాగా మాట్లాడినట్టు కదా, గింతంత లేవురా అని చెప్పి నీ పోలీస్ అయినా మాట్లాడినట్టు కదా. నువ్వు డ్రెస్ ఇప్పి రారా భయ్, నువ్వు కర్నూలుకి వస్తావా? కర్నూలు కూడా వస్తాం మేము, డ్రెస్ ఇప్పిరా చూద్దాం. మరి నువ్వు ఎంత పోటు కానివో, నీ పోలీసు వాళ్ళు ఎంత పోటు కానిలో, నీ చంద్రబాబు ఎంత పోటుగాడో. ఆయన సినిమాలలో పోయి ఇట్లా యాక్టింగ్లు చేసుకుంటా డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, బాగా ప్రజాస్వామ్య విలువలు, నేను గద్దరంటే నాకు చాలా ఇష్టము, నేను పేదోళ్ళకు సంబంధించిన మనిషిని కనబడతలేదా? 3rd డిగ్రీ టార్చర్ చేసినట్ట నీకేమైనా అభ్యంతరకరమైన వాక్యాలు అందులో ఉండేది ఉంటే నువ్వు కానూను ప్రకారంగా లీగల్గా కంప్లైంట్ చేసి ఇక్కడ ప్రభుత్వానికి చెప్పి, నాకు అర్థమైతలేదు ఇది. అటో పయ్య ఇటో పయ్య మధ్యలో ఇద్దరు ముంగటోడు ఇంకోటి కూర్చున్నట్టున్నాడు. తోడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇంకోడు ఈయనే రేవంత్ నాయుడు అంటాడు. ఈ ఇద్దరు అక్కటో పయ్య ఇటో పయ్య పెట్టి ఈ 2 రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్లో మీకు ఏం పనిరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్లో ఏం పని? అసలు హైదరాబాద్లో ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసు వాళ్ళు మీకెందుకు ఉండాలి? ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడని ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉండారు, అటే బీక్తారు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇది చాలా చిన్న అంశం కాదు, ఇది చాలా సున్నితమైన అంశం. అంటే బరి తగ్గించి ఇక్కడ మన బిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణలో ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళను చిన్న యూట్యూబర్స్ అనుకుంటున్నారో మీరు. చిలికి గాలివాన్ అవుతుంది, కంది తేనె తెట్టను కొడుతున్నారు మీరు. లేస్తే బిడ్డ భస్మం అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. హోమ్ మినిస్టర్గా ఉండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ జర్నలిస్టుల హక్కులనే కాపాడలేని దుస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిర్వీర్యమైపోయి ఇటువంటి మాట్లాడేటోళ్లను కాపాడుకోలేకపోతే, వీళ్ళ తరఫున మనము వాయిస్లెస్గా ఉండలేకపోతే చాలా ఇబ్బందుల పాలైతే తెలంగాణ. ఇప్పటికే గుట్ట పక్కన శవం చూసి గుర్తుపట్టుట కష్టమాయే, కాలు మీద పుట్టుమచ్చలు తెలంగాణ పల్లెలోన కన్న బిడ్డల గుర్తులు చూపే అని చెప్పని సాహిత్యం. ఇటువంటి దుర్మార్గులు, కిరాతకుడు, నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారు అయినటువంటి రేవంత్ రెడ్డి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సాహిత్యాలు పుట్టినాయి. ఇంకా ఈ సాహిత్యాలకు తావు లేదుగా. జనం చైతన్యవంతులు కావాలి. 500కు 1000కి ఈ తిక్కనా కొడుకులు ఇచ్చే పైసలకు ఆశపడి కకృతి పడి వేస్తే ఇగో తెలంగాణ బిడ్డలకు గిట్లనే ఆంధ్రాకి తీసుకుపోయి నిలబడతారట. కాళ్ళు ఇట్లా పంగబెట్టి దాని మీద కూర్చొని వాళ్ళకు ఒక ఆట అయింది. నీ అన్నకో, నీ తమ్మునికో, తెలంగాణ ప్రతి బిడ్డకు చెప్తున్నా నేను, నీ ఇంట్లో ఉన్నోళ్ళకో, మీ అక్కకో, మీ వదినకో, మీ బావకో ఇటువంటి జరిగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ఆయనకు కులాభిమానం లేదు, ఏమి లేదు. ఆయన పక్క ఆంధ్ర ఒక కులానికి బానిసైపోయి ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడుకు బానిసైపోయి ఉన్నాడు. ఎంతసేపు వాళ్ళ మెప్పుల గురించే మాట్లాడతాడు. అది ఎక్కడైనా వెలుగుమట్లైనా పర్వాలేదు, ఇక్కడ విగ్రహాల విషయమైనా పర్వాలేదు. చార్మినార్లట నలుగురు ఆ సామాజిక వర్గాల పేర్లే చెప్తున్నాడు కానీ చెన్నారెడ్డి పేరు చెప్తలేడు, ప్రభాకర్ రెడ్డి పేరు చెప్తలేడు, పైడి జయరాజ్ పేరు చెప్తలేరు. ఏంది తెలుగు సినిమా చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తేందుకు. అందుకే
రజాకార్ రేవంత్ నాయుడు అని నీకు అద్భుతమైన పేరు పెట్టినాం. ఇక్కడ నడుస్తున్నది చంద్రబాబు నాయుడు పాలన. కానీ నువ్వు ఈ దుర్మార్గపు పాలన ఆపకపోతే మాత్రం మేము ఇప్పటికే మొదలు పెట్టినాం. నిన్ను బొందబెట్టుడు మాత్రం ఖాయం రాజకీయంగా. తెలంగాణ ప్రజల మొత్తం విజ్ఞప్తి చేస్తున్నాం, మన ఎంకన్న ఎంబడి ఉండాల్సిందే. ఇటువంటి దాసికాలు ఇంకొకడు ఎవడన్నా కానీ, ఏ ఆంధ్ర పాలకుడు ఎవడన్నా వచ్చి ఇక్కడ కనీసం తెలంగాణ బిడ్డల మీద చేయేస్తే తిరగబడేటువంటి పరిస్థితి తీసుకురావాలి. తెలంగాణ జనంగా మేము కూడా తిరగబడతాం. మొత్తం సోషల్ మీడియా ఎవరికి జరిగినా మేము ఎంబడి ఉంటామని చెప్పి చెప్పదలుచుకున్నాం.